వందనాలు. ఈ సమయంలో మనము దేవునికి ఆరాధన చేసే ముందు కొద్ది వాక్యాలు చూసుకొని ఆ వాక్య ప్రకారంగా మనము ఆరాధన చేద్దాం. రోమిలకు రాసినటువంటి పత్రిక, రోమా పత్రిక 9వ అధ్యాయము 5వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఆయన సర్వాధికారి అయిన దేవుని నుండి నిరంతరము స్తోత్రుడై ఉన్నాడు. ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రుడై ఉన్నాడు. అలాగే 8వ అధ్యాయము 9వ వచనం, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. చిన్న ప్రార్థన. దేవా, యేసయ్య పరిశుద్ధుడా, కరుణా గొప్ప దేవుడా, సర్వశక్తివంతుడా, నీకు వందనాలు. దేవా నాయన, మీరు మా మధ్యలో ఉండి నడిపించండి. దేవా నాయన, మీ దాసుడుగా దేవా మీ సెలవు చెట్లను భద్రపరచండి. దేవా ఏ మాటలు అవసరం మాటలు దయచేయండి. జ్ఞానం లేనటువంటి వాడిని ప్రభా, ఏం చెప్పాలో తెలియనటువంటి వారు ఆరాధన చేయడానికి ప్రభా నాయన నీ వాక్యంతో అందరితో మాట్లాడండి. మీరు మా మధ్యలో ఉండి మీ పరిశుద్ధ మాతో మాట్లాడి దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అయితే రోమీయులకు రాసినటువంటి పత్రికలో దేవుడు మనతో మాట్లాడేది ఏంటి అంటే 9వ అధ్యాయంలో 5వ వచనం, పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రుడై ఉన్నాడు. నిరంతరము ఆయన ఎలాంటి వాడట? స్తుతులకు స్తోత్రములకు అర్హుడై ఉన్నాడు. అలాంటి దేవుడిని ఇప్పుడు మనము ఆరాధించబద్దులమై ఉన్నాము. అలాగే 8వ అధ్యాయంలో 9వ వచనము, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం కలవారు కారు. మనలో దేవుని యొక్క ఆత్మ మనలో నిలయమై ఉంది కాబట్టి మనము ఆత్మ స్వభావం గలవారమే కానీ, ఎందుకంటే మనలో దేవుడు నివసిస్తూ ఉన్నాడు. కాబట్టి ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు. క్రీస్తు ఆత్మ లేనివాడైతే ఆయన వాడు కాడు. కానీ క్రీస్తు ఆత్మ నీలో నాలో ఉంది కాబట్టి మనం క్రీస్తు యొక్క బిడ్డలం. కాబట్టి మనము ఈ సమయంలో మనము దేవుని కోసం కొన్ని మాటలు చూసి ఆ మాటల ప్రకారంగా మనము ఆరాధన అనేది చేస్తాం. అయితే అసలు దేవుడు మనతో మాట్లాడేది ఏంటి అంటే, చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 6 వచనం చదువుతున్నాం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడను ప్రధాన యాజకుడునైన యేసుని లక్ష్యం ఉంచితే దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉన్నట్టు ఈయన కూడా తాను నియమించిన వారికి నమ్మకంగా ఉండెను.
ప్రతి ఇల్లును ఎవడైనా ఒకరి చేత కట్టబడును. సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత నొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబోవు సంగతులు సాక్షాత్తుగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును స్థిరముగా చేపట్టిన ఎడల మనమే మరియు పరిశుద్ధాత్మ మనమే ఆయన ఇల్లు. పరిశుద్ధాత్మ చెప్తున్నాడు ఏంటంటే నువ్వు నేనే దేవుని యొక్క మనమే దేవుని ఇల్లు. కాబట్టి మనము దేవుని ఇల్లు అయినప్పుడు, మన హృదయం దేవుని యొక్క ఇల్లు అయినప్పుడు మనం ఎలా ఉండాలి? మనము కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఇక్కడ ఈ వాక్యంలో చెప్తుంది చూడండి, 2వ వచనంలో దేవుని ఇల్లంతట్లో మోషే నమ్మకమైన వాడుగా ఉండినట్లు ఏంటి ఈయనతో కూడా తను నియమించిన వాడికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లు ఎవడైనా ఒకరి చేత కట్టబడ్డు కానీ సమస్తమును కట్టిన వాడు దేవుడే. ఇక్కడ ఉన్నటువంటి ఇల్లులో ఎవరో ఒక్కొక్కరితో కట్టబడతారు కానీ సమస్తము ఈ సృష్టి అంతటిను కట్టబడినటువంటి వారు ఎవరు అంటే దేవుడే. కాబట్టి అలాంటి ఈ సృష్టి అంతటిని, ఈ లోకం అంతటిని కట్టబడిన వాడు దేవుడు. కాబట్టి అలాంటి గొప్ప దేవుడిని మనము ఆరాధించబద్ధులమై ఉన్నాము. కాబట్టి మనము ఆరాధించాలి. అసలు దేవుడిని మనము ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలి? ఆయన ఎందుకు వచ్చాడు అంటే దేవుడు ఈ లోకానికి రావడానికి కారణం ఏమిటి అంటే మనము మత్తయి సువార్త 1వ అధ్యాయం ఒకసారి మనం చూసుకుంటే మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనెను. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించెను కనుక ఆయన ఎందుకంటే తన ప్రజల యొక్క పాపముల నుండి ఆయన రక్షించడానికి లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి రావడానికి కారణం ఏంటంటే తన ప్రజలు పాపము. ఆయన సర్వాధికారి అయ్యుండి, సర్వ సృష్టికర్త అయ్యుండి, దేవుని కుడిపార్శ్వములో కూర్చున్నటువంటి గొప్ప ఘనత పొందినటువంటి దేవుడయ్యుండి, దేవుని కుమారుడయ్యుండి, ఆయన మన పాపములను రక్షించడానికి, మన పాపములు మన నుండి తీసివేయడానికి, మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి రావడానికి కారణం ఏమిటి అంటే ఆయన మన ప్రతి పాపము నుండి మనల్ని తీసి మనల్ని పవిత్రులుగా చేయడానికి ఆయన ఈ లోకానికి కన్యక గర్భవతి కుమారుడు కనెను. ఆ కుమారుడు కూడా ఎంతో తగ్గించుకున్నవాడై ఈ లోకంలో పశువుల పాకలో పుట్టి ఆయన చేసినటువంటి గొప్ప కార్యములు బట్టి చూసినప్పుడు ఆయనే ఆరాధనకి అర్హుడై ఉన్నాడు. ఆయనే ఈ ఆరాధన చేయడానికి ఆయన తప్ప ఈ లోకంలో అర్హులైన వారు ఎవ్వరూ లేరు. అలాంటి గొప్ప దేవుని మనము ఆరాధించబద్ధులమై ఉన్నాము. ఆయన ఎందుకంటే నా పాపముల నుండి మనల్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి రావడానికి కారణం ఏంటంటే నా పాపముల నుండి మనల్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనం ఎలాంటి స్వభావం గలవారము అంటే మనము నీచమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళం. అందుకే మార్కు సువార్తలో చెప్తాడు, మత్తయి తర్వాత ఉన్నటువంటి మార్కు 2వ అధ్యాయము 17వ వచనం. యేసు ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యం గలవారికి వైద్యుడు అక్కర్లేదు, నేను పాపులనే పిలువనిచ్చితను గాని నీతిమంతులను పిలవరాలేదని వారితో చెప్పాను. ఆయన పాపుల కోసం ఈ లోకం ఇచ్చాడు. ఎంతో మంది ఈ లోకంలో పాపంలో కలిసిపోయి పాపంలో నశించిపోయి వాళ్ళ జీవితాలు ఎలాగంటే పరలోకానికి వెళ్ళాల్సినటువంటి తమ జీవితాలు
పరలోకానికి వెళ్లకుండా నరకానికి వెళుతూ ఉన్నటువంటి వారిని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అయితే అసలు దేవుడు మనల్ని ఒక చక్కనైనటువంటి మార్గంలో ఏర్పాటు చేసుకున్నాడు. ఒక మంచి ఉన్నతమైనటువంటి వాళ్ళుగా, యథార్థమైనటువంటి వాళ్ళుగా మనల్ని పుట్టించాడు. కానీ మనం అతను ఈ లోకంలో పుట్టిన తర్వాత ఈ లోక రీతిగా నడుచుకుంటూ పోయాం. ప్రసంగిలో చెప్తాడు, ప్రసంగి ప్రసంగి 7వ అధ్యాయము 7:29 వచ్చింది. 7:29 లాస్ట్ వచ్చింది. ప్రసంగి 7వ అధ్యాయం 29 వచ్చింది. ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకుని ఉన్నారు. చూసారా ఎంత చక్కనైనటువంటి వాక్యం ఇది. ఒకటి ఎవరంటే ఈ ప్రసంగి రాసినటువంటి వారు దావీదు కుమారుడు రాశాడు. అయితే సామెతలు, ప్రసంగి, పరమగీతము ఇవన్నీ రాసినటువంటి వాడు ఏం చెప్పాడంటే అయితే ఇది ఒకటి మాత్రం నిజము. ఏంటి అంటే నేను ఆయన కనుగొన్నాడు, ఎంతో జ్ఞానం సంపాదించిన వాడే ఆయన కనుగొన్నది ఏంటి అంటే దేవుడు నరులను అంటే మనుషులను యథార్థవంతులుగా పుట్టించను కానీ వారు వివిధ తంత్రములు కల్పించుకుని ఉన్నారు. వాళ్ళు కల్పించుకుని ఉన్నాం. ఎందుకంటే దేవుడు తన రూపంలో మనల్ని పుట్టించాడు, తన రూపంలో మనల్ని పుట్టించి ఈ లోకంలో పెట్టాడు. కానీ మనం మాత్రం ఏం చేసామంటే మనలో విపరీతమైనటువంటి స్వార్థ బుద్ధి, పాపపు బుద్ధి, చెడు ఆలోచన, చెడు తలంపులు అట్లతో మనము ఈ పాపంతో నిండిపోయి ఉన్నాం. అందుకే దేవుడు ఏం చేశాడంటే మన పాపాలను తీయడానికి, మన పాపాలను మనం క్షమించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి నీ కొరకు నా కొరకు వచ్చి ఆయన తండ్రి కుడిపార్శ్వంలో కూర్చున్నటువంటి తన సొంత కుమారుడు, తన బిడ్డ అయినటువంటి ఒక్కగాని ఒక కుమారుడు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి కలువరిశిలలో సిలువేయబడి మన కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆ గొప్ప దేవుడిని మనము ఆరాధించబద్దులమై ఉన్నాం. మనము ఆరాధించాలి. ఎందుకంటే ఆయన నీ కొరకు నా కొరకు శ్రమను అనుభవించడానికి ఇష్టపడ్డాడు. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి ఇష్టపడి ఆయన వచ్చి మన కొరకు ప్రాణం పెట్టాడు. కాబట్టి ఆ గొప్ప ఆయన చెప్తాడు, అపోస్తులుడు అంటే పంపబడినవాడు. అపోస్తులుడు అంటే అర్థం ఏంటి అంటే పంపబడినవాడు. నీ కొరకు నా కొరకు పంపబడినవాడు. ఆయన చిత్తానుసారంగా, ఈ తండ్రి చిత్తానుసారమే ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనము ఒకప్పుడు అంధకారంలో ఉన్నటువంటి మన జీవితాల్ని ఈ లోకానికి వచ్చి ఆయన మనకి వెలుగునిచ్చాడు. అందుకే యోహాను సువార్తలో చెప్తూ ఉంటాడు. యోహాను సువార్త 9వ అధ్యాయం 9:5 వచనం. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగు నేను చెప్పాను. ఆయన దానికి ముందు చీకటి మనందరం అంధకారంలో అవుతాము. మనందరం తెలియక ఈ లోకం వైపు, ఈ లోకానికి నడుచుకున్నాం, ఈ లోకం వైపు, పాపం వైపు నడుచుకున్నాం. కానీ మనం ఎప్పుడైతే దేవుని మాటలు విన్నామో, దేవుని కోసం తెలుసుకున్నామో, ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగని చెప్పాను. ఆయన ఎప్పుడు ఉంటాడు, మనతో పాటు ఉంటాడు. కాబట్టి ఈ లోకం మనము వెలుగులో ఉన్నాము అదనమాట. ఆయన ఈ చీకటినంతా కూడా పారద్రోలి ఆ చీకటి నుండి మనల్ని తీసివేసి వెలుగునిచ్చినటువంటి దేవుడు. నేనే వెలుగు. ఆయన చెప్పినటువంటి మాటలు చెప్పినప్పుడు ఆయన ఈ దినం మనము వెలుగులో ఉండడానికి కారణం ఏంటంటే, వెలుగంటే ఈ నిజమైనటువంటి ఈ వెలుగు కాదు, సూర్యుడి నుండి వచ్చినటువంటి ఆ వెలుగులు కాదు. చీకట్లో ఉన్నటువంటి మన జీవితాలు, అంధకారంలో ఉన్నటువంటి మన జీవితాలు, నిజమేదో పాపమేదో అసలు తెలుసుకోలేనటువంటి జీవితాల నుండి మనల్ని బయటికి తీసి ఆ పరలోకానికి వారసుగా ఇచ్చినటువంటి, ఆ వెలుగునిచ్చినటువంటి ఆ దేవుడిని మనము ఆరాధిస్తా ఉన్నాం. అయితే అందుకే మనము దేవుని బిడ్డలుగా మనము ఉండడానికి ఆయన ఇష్టపడి నన్ను తన బిడ్డలుగా చేసుకుని
నిన్ను నన్ను తన ఆలయంగా చేసుకుంటున్నాడు. మన హృదయంలో ఆయన నివాసం ఉంది, మన హృదయంలో ఆయన ఉంటూ ఉన్నాడు. కాబట్టి నీవు నేను దేవుని బిడ్డలో. కాబట్టి ఎవరు హృదయంలో ఆ దేవుడు ఉండడో వాళ్ళు వాళ్ళు దేవుని బిడ్డలు కారు వాళ్ళు. కానీ నీవు నేను మన పాపాలు ఎప్పుడైతే ఒప్పుకున్నామో మన ప్రతి పాపాన్ని ఆయన క్షమించి మనం పవిత్రులుగా చేసినటువంటి ఆ గొప్ప దేవుడిని మనము ఆరాధిస్తా ఉన్నాం. అది ఎందుకంటే ఇంకా దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం. 6:30 నా ఇష్టము నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చడానికే పరలోకం నుండి దిగి వచ్చుచుని. ఆయన తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని ఆయన రావడానికి కారణం ఏంటంటే ఆయన తండ్రి యొక్క చిత్తం నెరవేర్చడానికి. ఆయన అందుకే అంటాడు, ప్రభువా ఇస్కరియోత నన్ను అప్పచెప్తాడు, దేవునికి అప్పచెప్తాడు. మార్కు సువార్తలో రాస్తాడు, అయినా ప్రభువా నీ చిత్తమైతే నా చిత్తం నుండి నీ గిన్నె తీసుకో అంటాడు. కానీ అది నా చిత్తం కాదు కదా, నీ చిత్తమే అంటాడు. ఇంకా మార్కు సువార్తలో 14వ అధ్యాయంలో చెప్తాడు ఏంటి అంటే ఆయన ఖచ్చితంగా 100% దేవుని చిత్తం నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు తప్ప ఇంకా దేనికోసం కూడా ఆయన రాలేదు. అందుకే 14వ అధ్యాయంలో అంటాడు, అది నీ చిత్తమే అంటాడు. ఏంటంటే ప్రభువా నీ చిత్త ప్రకారంగా నేను అప్పగింపబడుతున్నాను అని. అంటే తండ్రి ఏ చిత్తానుసారంగా పంపించాడో 36 నాయన తండ్రి నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కాదు. అయినా తండ్రి అసలు ఏ ఉద్దేశంతో పంపించాడు అది చేయడానికి ఆయన ఇష్టపూర్వకంగా ఇష్టపడొచ్చాడండి, ఇష్టపూర్వకంగా ఇష్టపడొచ్చాడు. అందుకే ఆయన మీరు చేయలేదంటే ఏది లేదు, ఆయన సమస్తం చేయగలడు. ఆయన ఏదైనా ఎలాంటిదైనా చేయగలడు ఆయనే. ఏంటి సమస్తమును నాయన తండ్రి నీకు సమస్తము సాధ్యం, అన్నీ నీకు సాధ్యము. నా గిన్నె నా యొద్ద నుండి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానివ్వన్నాడు. దేవుడి చిత్తం నెరవేర్చడానికి వచ్చాడనమాట. అందుకే దేవుని చిత్తం పాపులను రక్షించడానికి వచ్చాడు. ఏంటి ఆ పాపం నుండి మనల్ని రక్షించడానికి. లేకపోతే మనం ఏమైపోయే వాళ్ళము, మన పాపంలో కలిసిపోయే పాపంలో ఇప్పటికి మనం అసలు ఈ లోకంలో ఉండేవారం కాదేమో. పాపులుగా మనము పాపము ఇచ్చినటువంటి జీతం మరణం. కాబట్టి మనము ఆ పాపం ఎక్కువై మరణించే వాళ్ళమేమో. కానీ మనం ఈరోజు ఆ డిఫరెన్స్ అనేది తెలుసుకున్నాం. దేవుని ఉద్దేశాలు ఏంటో, అసలు దేవుడు మనకి ఏ ఉద్దేశంతో ఈ సువార్త పంపించాడో, దేవుని యొక్క నిజరూపం ఏంటో మనం తెలుసుకుని దేవుని వైపు చూస్తూ మన వెలుగులో నడవడం మొదలెట్టాను. కాబట్టి ఈ దినము మనము పరలోకానికి వారసులుగా నిలవగలిగాం. ఆయన సన్నిధిలో మోకరించి ఆయన ఆరాధించడానికి ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి ఆయన హృదయపూర్వకంగా మనము ఆరాధించాలి. లేకపోతే మనము ఇప్పటికీ ఏమయ్యే వాళ్ళమో మనకే తెలియదు. కానీ ఆ గొప్ప దేవుని హృదయపూర్వకంగా మనము ఆరాధించాలి. ఎందుకంటే ఆయన ఆరాధనకు అరుగు స్తుతులకు పాత్రుడు. ఎందుకంటే అలాంటి గొప్ప దేవుడిని మనం హృదయపూర్వకంగా మనము ఆరాధించగలిగినప్పుడు ఆ ఆరాధనకి దేవుడు ఎంతో ఆనందిస్తాడు. ఆయన చేసినటువంటి, ఎందుకంటే తన సొంత కుమారుడిని ఆయన ఇష్టపడి, కుమారుడి ఇష్టం ఉన్నా లేకపోయినా తండ్రి ఇష్ట ప్రకారంగా నెరవేర్చడానికి లోకానికి వచ్చినటువంటి ఆ కుమారుడిని మనం ఈ దినము ఆరాధించడానికి ఆయన స్తుతులకు పాత్రుడు, స్తోత్రుడు,
ఆ గొప్ప దేవుడిని, ఆ వెలుగునిచ్చినటువంటి ఆ గొప్ప దేవుడిని మనము ఆరాధించబద్దులమై ఉన్నాం. ఇంకా ఈ 6వ అధ్యాయంలోని 40వ వచనం కూడా ఒకసారి చూసుకుందాము. యోహాను సువార్త 6:40. కుమారుని చూసి ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నిత్య జీవం పొందుటి నా తండ్రి చిత్తం. మన తండ్రి యొక్క చిత్తం ఏంటి అంటే యెహోవా దేవుని యొక్క ఆయన తరపు చిత్తం ఏంటి అంటే మనమందరం నిత్య జీవం పొందటమే. ప్రతి ఒక్కరు కూడా దేవుని కుమారుని పట్ల మన విశ్వాసం చూపించి నిత్య జీవం పొందుటి నా తండ్రి చిత్తము. అంత్యదినమున నేను వారిని లేపుదును. చూసారు, అంత్యదినంలో నీవు నేను మరణించిన తర్వాత కూడా మనకు ఆ నిరీక్షణ ఉంది. నీవు నేను పరలోకానికి వెళ్తామని. ఇప్పుడు వెళ్ళలేకపోవచ్చు, కానీ మనం మరణించిన తర్వాత మనము ఆయన మేఘారుడై వచ్చినప్పుడు ఆయన నిన్ను నన్ను లేపి పరలోకానికి తీసుకెళ్ళినటువంటి ఆ గొప్ప దేవుని మనము ఆరాధించగలుగుతున్నాం. ఎందుకంటే ఆయన మనకి నిత్య జీవం ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే ఆయన తన యొక్క ఉద్దేశం అది. మనం పాపంలో కలిసిపోయి, పాపంలో నలిగిపోయి, పాపంలో మనము మన జీవితాలు పరలోకానికి కాకుండా నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు. ఏ ఒక్కరు కూడా నరకానికి పోవడం ఆయనకి ఇష్టం లేదు. ఆయన తాలూకు ఉద్దేశం ఏంటి అంటే మనందరము పరలోకంలో ఆయనతో పాటు సదాకాలం ఉండాలని ఆయన తాలూకు ఉద్దేశం. అందుకే పరలోకంలో ఆయనతో పాటు అక్కడ సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, నిత్యము వెలుగై ఉంటాడు. ఆ దేవుడి సన్నిధిలో నీవు నేను మనకి ఇచ్చినటువంటి ఆ గొప్ప కృపను బట్టి ఆయనతో పాటు సదాకాలము ఆరాధించబద్దులమై ఉండి సంతోషంగా ఆయనతో పాటు ఉన్నటువంటి ఆ దినం కోసం మనం వేచి ఉన్నాం. నీకు నేను మనము లేకపోతే ఏమైపోయిందేమో, లేకుంటే మనం పాపంతో నెలిగిపోయి, పాపంతో మునిగిపోయి, ఆ పాపంలో ఉండి నరకానికి పాత్రమై ఉండి, నరకంలో ఆ చీకటిలో ఉండి మనం కాల్చబడి అగ్నిలో వేయబడి మనము అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి మన జీవితాన్ని దేవుడు ఈ దినము మనకి ఒక నిరీక్షణ ఇచ్చాడు. ఏంటి అంటే నీవు నేను పరలోకానికి వారసులుగా ఉండడానికి ఆయన మనం చేసుకున్నటువంటి ఆ ఏర్పాటును బట్టి మనము హృదయపూర్వకంగా ఆయనే ఆరాధించాలి. ఎందుకంటే ఆయన మనకి పరలోకానికి వారసుగా చేసినటువంటి దేవుడు కాబట్టి మనము ఆయన్ని అందరము ఆరాధిద్దాం. ఎందుకంటే ఇంకా ఆయన ఉద్దేశం ఏంటి అంటే 2 పేతురు 3:9 కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానాన్ని గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడను నశింపవలనని ఇచ్చాయింపక అందరూ మారు మనసు పొందవలనని దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఆయన తన ఉద్దేశం ఏంటంటే మనం నశింపవలనని ఆయనకి ఇష్టం లేదు. మనం నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అందరూ మారు మనసు పొందాలని పొంది అందరూ కూడా అంటే ఉన్నటువంటి పాత స్వభావం, ఆ పాత మనసు పూర్తి నశించిపోయి మనకు కొత్త మనసు రావాలని ఆయన త్వరగా ఉద్దేశం. అందుకే తన సొంత కుమారుడిని లోకానికి పంపించాడు. తండ్రి కుడిపార్శ్వంలో కూర్చున్నటువంటి తన కుమారుడిని మనమందరం కూడా పాపంలో కలిసిపోయి, పాపంలో మునిగిపోయి ఉన్నటువంటి మన జీవితాన్ని, మనము నశించిపోతున్నటువంటి మన జీవితాన్ని కాపాడడానికి తన సొంత బిడ్డను పంపించి నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో సిలువ వేయబడడానికి ఆయన ఇష్టపడ్డాడు. తండ్రి చిత్తానుసారం నడవడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఎంత కష్టమైన భరించడానికి ఇష్టపడ్డాడు. ఆయన ముందే చెప్పగలిగాడు, నన్ను సమయం వచ్చింది, నన్ను అప్పచెప్తారు, నన్ను చేయని పాపానికి నన్ను కలువరి శిలువలో వేయబడతారు, ఆ మేకులతో పట్టబడతాను, నన్ను కొడాలతో పట్టబడి బల్లెలతో పట్టబడి నా ముఖం మీద ఉమ్ము వేయబడుతుంది,
నీ కొరకు నా కొరకు ఆయన ఎన్ని శ్రమలు అనుభవించాడండి. ఆ శ్రమలను బట్టి ఆయన ఆయన కొడుతున్నటువంటి ఆ దెబ్బల ద్వారా నీవు నేను స్వస్థత పొందుతున్నాం ఈ దినం. కాబట్టి ఆయన ఎంత స్తోత్రాలుడు అంటే స్తుతులకు స్తోత్రాలకు ఆయన అర్హుడు, ఆయన ఆరాధనకి అర్హుడు. అలాంటి గొప్ప దేవుడిని మనము ఆరాధించాలి. ఎందుకంటే నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఎవరండి నీ కొరకు నా కొరకు కొడ దెబ్బ కాస్తారు? ఆయన. కాబట్టి దేవుని కుమారుడు కాబట్టి నిన్ను నన్ను పుట్టించాడు. కాబట్టి ఇది మనల్ని మనము దేవునికి బిడ్డలుగా ఉండడానికి, మనం నిత్య జీవము పొందడానికి, మనకు ఉన్నటువంటి ఈ మనస్సు పోయి కొత్త మనసు, మారు మనసు మనం అందరము మనకు రావాలనే ఉద్దేశంతో ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. నీ కొరకు నా కొరకు ఇష్టపడ్డాడు, ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఒకప్పుడు మన స్వభావం చూసినప్పుడు పాపపు స్వభావం, పాపపు, ఎందుకంటే అవి మన జీన్స్ నుండి వచ్చినవి. ఒకప్పుడు ఆదాము నుండి చూసుకుంటే ఆదాము కూడా దేవుని ఆకారంలో పుట్టించి ఏదైనా తోటలో ఉంచినప్పుడు ఆదాము కూడా తప్పు చేస్తూ వచ్చాడు, అవ్వ తప్పు చేస్తూ వచ్చింది. కాబట్టి అక్కడ నుండి వచ్చినటువంటి మన జీన్స్ దేవుడు మనకి మంచి చేయాలని వచ్చిన మనం మాత్రం మంచిగా మారము. మనం కూడా చెడు ఆలోచనలోనే మనము ఉంటాం. చెడు తలపుడు, చెడు ఉద్దేశాలు, చెడు తలపుడు, చెడు తప్ప మంచి అనేది మనకి తెలియదు. కాబట్టి అలాంటి వారి నుండి మనకి ఆయన వాక్యం పంపించి ముందు ఎంతో మనల్ని బలపరిచి స్థిరపరిచి మనల్ని మంచి చేయాలని ఆలోచించి కూడా అది జరగకపోయినప్పుడు స్వయంగా ఆయనే నీ కొరకు నా కొరకు వచ్చి కలువరిశిలలో సిలువవేయబడి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి ఆ రక్తంలో కడుగుబడి మనము ఈ దినము ఆయన సన్నిధిలో మోకరించడానికి ఇచ్చినటువంటి ఆ గొప్ప కృపను బట్టి మనము ఆరాధిద్దాం. అందరం మారుమనసు పొందాలనే ఉద్దేశం ఆయనది. ఇంకేంటంటే 1 తిమోతిలో చూసినప్పుడు 2:4 అధ్యాయం, 1 తిమోతి 2వ అధ్యాయము 4వ వచనం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఆయనకి ఇష్టమని మనందరం రక్షణ పొందాలని. ఈ లోకంలో ఎంతో మందికి డబ్బు ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ ఆ రక్షణ అనేది లేదండి. ఆ రక్షణ భాగ్యం ఇవ్వడానికి నీ కొరకు నా కొరకు ఆయన వచ్చాడు. కాబట్టి మనము ఆయన ఆరాధించి బద్దులమై ఉన్నాం. ఇంకా ఆరాధించే టైం వచ్చింది కాబట్టి మనము దేవుణ్ణి ఆరాధిద్దాం. ఎందుకంటే మనం ఒకసారి నెమరు వేసుకుంటే దేవుడు మన పాపం నుండి మనల్ని తీయడానికి లోకానికి వచ్చాడు. మనం పాపంలో ఉండగా ప్రతి ఒక్కరి పాపం నుండి కడిగి పవిత్రుడిగా చేయడానికి, నీ పాపంని ఒప్పుకుని ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కాబట్టి మనం ప్రతి పాపాన్ని కడిగి పవిత్రుడిగా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే మన పాపం నుండి మనల్ని తీసివేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇంకా మారు మనసు మనం పొందాలని, దేవుణ్ణి ఆరాధించాలని, నిత్య జీవం పొందడానికి మనకి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అలాగే నిత్య జీవం అందరూ మారు మనసు పొందాలనే ఉద్దేశంతో ఆయన ఈ లోకానికి వచ్చాడు. రక్షణ భాగ్యాన్ని నీ కొరకు నా కొరకు ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆ రక్షణ అనేది నీ కొరకు నా కొరకు ఇవ్వడానికి వచ్చినటువంటి ఆ గొప్ప దేవుడిని బట్టి మనము ఆరాధిద్దాం. ఎందుకంటే ఈ రక్షించుకున్నాడు, నిన్ను నన్ను రక్షించుకుని ఈ దినము మనము ఈ లోకంలో ఉండి మనకు ఒక నిరీక్షణ ఉంది. చక్కనైనటువంటి నిరీక్షణ ఏంటి అంటే నేను మనం మరణించిన తర్వాత పరలోకానికి వారసం అవుతామని నిరీక్షణ ఉన్నటువంటి ఆ నిరీక్షణ బట్టి దేవుని హృదయపూర్వకంగా మనము ఆరాధిద్దాం. ఎందుకంటే ఆయనే ఈ సృష్టికర్త. ఈ భూమిని, ఆకాశాన్ని, సర్వసృష్టిని, ఈ సృష్టిని చూసినప్పుడు మనకేం అర్థమవుతుందంటే ఈ సృష్టికర్త గొప్ప దేవుడై ఉంటాడని. సూర్యుడు చుట్టూ తిరిగినటువంటి గ్రహాలు, ఆ గ్రహాలు ఎంత పెద్ద ఒక గ్రహం, ఆ గ్రహం చుట్టూ ఒక ఉపగ్రహము, అది చూసినప్పుడు మనకి ఎంత చక్కనైనటువంటి ఒక డిజైన్ అది. ఆ డిజైన్ ఉంది అంటే డిజైనర్ కూడా ఉంటాడు. ఆ డిజైనరే దేవుడు. ఆ దేవుణ్ణి మనం హృదయపూర్వకంగా మనము ఆరాధిద్దాం. ఎందుకంటే ఆయన ఆరాధనకి ఆయనే అర్హుడు, ఇంకెవరు కూడా కాదండి. చాలా మంది సృష్టిని వదిలి, సృష్టికర్తను వదిలి సృష్టిని ఆరాధిస్తూ ఉన్నారు. సూర్యుడిని, చెట్లని, మొక్కల్ని ఆరాధిస్తూ ఉన్నారు. కానీ నిజం చూసుకోవాలన్నప్పుడు
ఆ సృష్టికర్తే వీటినన్నింటినీ సృష్టించాడనే విషయాన్ని గ్రహించి గ్రహించలేక ఆ సృష్టికర్తని వదిలి సృష్టిని ఆరాధిస్తున్నటువంటి ఈ లోకం వైపు మనం చూడొద్దు. కానీ మనము నిజమైనటువంటి వాక్యం వైపు చూసినప్పుడు ఈ సృష్టికి నిన్ను నన్ను సృష్టించి ఈ లోకంలో పెట్టి ఈ దినము ఆయన సన్నిధిలో ఉండి మోకరించడానికి ఇచ్చినటువంటి ఆ వాక్యమును బట్టి మనము ఆయన్ని ఆరాధిద్దాం. ఆయన మనకి ఇచ్చినటువంటి ఆ గొప్ప రక్షణ బట్టి ఆరాధిద్దాం. మనము మారు మనసు పొందాలనే ఉద్దేశంతో ఆయన నుంచి నీ కొరకు నా కొరకు కలువరిశిలువలో సిలువేయబడి ఆయన నీ కొరకు నా కొరకు చివరి రక్త పుట్ట వరకు కాల్చినటువంటి ఆ రక్తం నీవు నేను కడగబడి మన ప్రతి రక్తపు ఆయన ఇచ్చినటువంటి రక్తపు పుట్ట వల్ల మనం పరిశుద్ధపరచబడి ఈ దినము మనము పరిశుద్ధులుగా ఆయన సన్నిధిలో నరకానికి వారసులం కాకుండా పరలోకానికి వారసులుగా ఇచ్చినటువంటి ఆ కృపను బట్టి ఆయన హృదయపూర్వకంగా మనం ఆరాధిద్దాం. ఆయన యొక్క ఉద్దేశం అది అందరూ మారు మనసు పొందాలని, అందరూ రక్షణ పొందాలని, ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని ఆరాధించాలనే ఉద్దేశంతో వచ్చినటువంటి ఆ దేవుడిని మనము ఈ దినము ఆరాధిద్దాం. హృదయపూర్వకంగా ఒకరి తర్వాత ఒకరు ఆరాధిద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించిన కాక ముందు వరండాలో